వెల్కమ్ టు డే 4 ఆఫ్ మై ట్రావెలింగ్ సిరీస్ పార్ట్ 16. ఇప్పుడు టైం ఈవినింగ్ 4 అవుతుంది. మేము రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నాము. నేను రమణ మహర్షి ఆశ్రమానికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. శివలింగం ఎదురుగా అందరు కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ ఎవ్వరు గట్టిగా మాట్లాడరు. అంత సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మేము ఇక్కడికి వెళ్ళినప్పటి నుంచి పికాక్స్ అరుస్తూనే ఉన్నాయి. ఎక్కడ అని చూస్తున్నాం కానీ కనిపించలేదు. బట్ ఫైనల్లీ ఎంట్రీ పాయింట్లోనే ఒక చెట్టు మీద ఉంది పికాక్. ఎంత బాగుందో అసలు. నేను లైవ్లో పికాక్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి అని వెళ్ళాము. నార్త్ గేట్ సైడ్ నుంచి వెళ్తున్నాము. మార్నింగ్ ఈస్ట్ గేట్ నుండి వెళ్ళాము. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల మాకు స్వామివారి దర్శనం అవ్వలేదు. అందుకే ఈవినింగ్ నార్త్ గేట్లో 50 రూపీస్ టికెట్ ద్వారా వెళ్తున్నాము. అండ్ మీరు ఎప్పుడైనా అరుణాచలంకి ఫస్ట్ టైం వస్తే క్రౌడ్ ఎక్కువ ఉన్న టైంలో కనుక వచ్చారనుకోండి, మీకు బెస్ట్ టిప్ ఏంటంటే ఈస్ట్ గేట్ సైడ్ నుంచి కాకుండా డైరెక్ట్గా నార్త్ గేట్ నుంచి వెళ్ళండి. బట్ ఇక్కడ ఫ్రీ దర్శనం ఉండదు. మనం డెఫినెట్గా 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి. సో దట్ దర్శనం కూడా కొంచెం ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది ఈస్ట్ గేట్ ద్వారా వెళ్ళడంతో కంపేర్ చేస్తే. నేను 2024 జులైలో ఫస్ట్ టైం అరుణాచలంకి వచ్చాను. అప్పుడు క్రౌడ్ పెద్దగా లేదు. దర్శనం అద్భుతంగా జరిగింది నాకు. అండ్ విత్ ఇన్ 2 ఇయర్స్ మళ్ళీ 2026 మేలో వచ్చాను. మేలో రావడం వల్ల క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ టైం వచ్చినంత ఫ్రీగా అయితే దర్శనం అవ్వలేదు. కొంచెం ఇబ్బంది పడ్డాము. బట్ మా ఇబ్బందికి ఉపశమనం ఏంటో తెలుసా? ఆ స్వామివారిని కల్లారా చూసుకోవడం. జనరల్గా క్రౌడ్ ఎక్కువగా ఉంది అంటే లైన్లో ఉన్న వాళ్ళని ఫాస్ట్గా ముందుకు తోసేస్తుంటారు. బట్ ఇక్కడ మాత్రం ఒకతను నిలబడి ఉన్నాడు. ఆయన మీరు తోసుకోకండి, ప్రశాంతంగా స్వామివారిని చూడండి, స్వామివారు మీకు కనిపించాకే మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి లైన్లో గంటల కొద్ది వేచి చూసేది ఎందుకు? 2 సెకండ్లు ఆ స్వామివారి దర్శనం కోసం. అలాంటిది తీరా అక్కడికి వెళ్ళాక తోసుకోకమ్మా, ప్రశాంతంగా స్వామివారిని చూడు, స్వామివారిని చూశాకే ముందుకు వెళ్ళు అనే ఆ ఒక్క మాట ఎంత హాయినిస్తుంది చెప్పండి. ఇంకంతకంటే భాగ్యం ఏమైనా ఉంటుందా? ఈవినింగ్ 5కి లైన్లో వెళ్ళి నిలబడిన మేము దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసరికి 9 అయ్యింది. ఆ టైంలో ప్రసాదం కౌంటర్స్ కూడా క్లోజ్ చేశారు. మేము ఇంకా చేసేదేం లేక బయట ఏం దొరుకుతాయో ప్రసాదాలు ఇంకా అవి తీసుకొని డిన్నర్ చేసి ఈ రూమ్కి వచ్చేసాము. ఇవాటికైతే వీడియో అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వచ్చుగా. See you in my next vlog. Bye guys.